సో విషయంలోకి వెళ్దాం. హెచ్ఎంపీవీ వైరస్ అంటే ఏంటి? హెచ్ఎంపీవీ వైరస్ అంటే హ్యూమన్ మెటా న్యూమో వైరస్. ఇది ఒక కామన్ జనరల్ వైరస్. ఇది కొత్త వైరస్ అయితే కాదు, పాత వైరసే. ఇది మొట్టమొదటిగా 2001లో ఈ వైరస్ ని కనుగొన్నారు. సో మీరేం భయపడాల్సిన అవసరం లేదు, ఇది ఆల్రెడీ పాతదే. సో ఈ హెచ్ఎంపీవీ వైరస్ ఎలా సోకుతుంది అంటే సేమ్ కోవిడ్ లాంటి లక్షణాలే ఉంటాయన్నమాట. అంటే సోకే దాంట్లో ఆ లక్షణాలు ఉన్న పర్సన్ వచ్చేసి ఎదుటి వాళ్ళని షేక్ హ్యాండ్ ఇచ్చినా, మాట్లాడినా, దగ్గరుండి మాట్లాడినా, ఊపిరి శ్వాస దగ్గరికి వచ్చేలాగా మాట్లాడినా ఈ హెచ్ఎంపీవీ వైరస్ అయితే సోకుతుంది. ఒక్కసారి ఈ హెచ్ఎంపీవీ వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత 3 నుండి 10 రోజుల లోపు లక్షణాలు చూపించడం స్టార్ట్ చేస్తుంది. ఆ లక్షణాలు ఏంటి అంటే కామన్గా మనకు ఎలా జలుబు వస్తుందో సేమ్ అలాంటి లక్షణాలే వస్తాయి. జలుబు, ముక్కు నుండి నీళ్లు కారడం, దగ్గు, జ్వరం, ఒళ్ళు నొప్పులు, ఇలాంటి సాధారణ లక్షణాలు కలిగి ఉంటాయి. సో మనం దీన్ని సీరియస్గా తీసుకోవాలా లేదా అనేది నేను నెక్స్ట్ చెప్తా. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే దీనికి వ్యాక్సిన్ లేదు, దీనికి మందులు కూడా లేవు. ఎందుకంటే వైరస్కి మ్యాక్సిమం మందులేమీ ఉండవు. ఈ హెచ్ఎంపీవీ వైరస్కి వ్యాక్సిన్ లేదు, మందులు లేదు. సో ఎలా అని మీరు టెన్షన్ పడుతున్నారా? ఏం పర్వాలేదు. ఇది కొన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకు మాత్రమే సివియర్గా తయారవుతుంది. అండ్ నార్మల్ అడల్ట్స్కి అంటే పెద్దవాళ్ళకు అండ్ ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా ఉన్న వాళ్ళకు, అంటే రోగ నిరోధక శక్తి బాగా ఉన్న వాళ్ళకు ఈ వైరస్ అనేది జస్ట్ నార్మల్ ఏదో దగ్గు జలుబులాగా వచ్చి వెళ్ళిపోతుంది. ఈ హెచ్ఎంపీ వైరస్ ఎవరికి ప్రమాదకరం అంటే పెద్దవాళ్లకు, చిన్నవాళ్లకు అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళకు, రోగ నిరోధక శక్తి క్షీణించిన వాళ్ళకు అండ్ ముసలోళ్లకు, ఒకవేళ క్రిటికల్ సిచ్యువేషన్లో ఉంటారు చూడండి పేషెంట్స్, అంటే బాగా సీరియస్ ఉన్నవాళ్ళు, వాళ్ళకు సోకిన అండ్ ఊపిరితిత్తుల సంబంధం ఏదైనా బాగా రోగాలు ఏదైనా ఉన్నా వాళ్ళకు ఈ హెచ్ఎంపీవీ వైరస్ సోకితే కొంచెం ప్రమాదకరమే అని చెప్పాలి. ఈ లక్షణాలన్నీ కంట్రోల్ చేయడానికి మనకు చాలా మందులు ఉన్నాయి. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది జస్ట్ కామన్ కోల్డ్ లాంటిదే, దగ్గు, జలుబు, జ్వరం లాగే ఉంటుంది. మనం ఆ దగ్గుని, జ్వరాన్ని కంట్రోల్ చేస్తే ఈ వైరస్ సైకిల్ అనేది కంప్లీట్ చేసుకొని అది వెళ్ళిపోతుంది. అండ్ ఇంకొక విషయం నేనేం చెప్తున్నానంటే ఇది వైరస్ డేంజరస్ కాదు, అసలు ఏం కాదు, పిచ్చలైట్ అని చెప్పట్లేదు. బట్ ఇది రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళకు మాత్రం ప్రభావం ఎక్కువగా చూపిస్తుందట. అండ్ మీరు కూడా పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి. బయటి ఫుడ్స్ అవాయిడ్ చేయండి, బయటి వాటర్ తాగకండి. ఈ వైరస్ సోకిన తర్వాత ఆ పేషెంట్స్లలో ఏమైనా సీరియస్ లక్షణాలు ఉన్నాయంటే ఈ 2 లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయట. బ్రాంకైటిస్ అంటే విపరీతమైన ఇరిటేషన్ అనమాట, గొంతులో, చెస్ట్లో, లంగ్స్లో విపరీతమైన ఇరిటేషన్ ఉంటుందన్నమాట. బ్రాంకైటిస్ అంటారు దాన్ని. అండ్ నిమోనియాకి కూడా దారితీస్తుందట. చెప్పాను కదా, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళకు, క్రిటికల్ కండిషన్స్లో ఉన్న పేషెంట్స్కి అండ్ క్యాన్సర్ పేషెంట్స్ కావచ్చు, ట్రీట్మెంట్ తీసుకుంటారు కదా లాస్ట్ స్టేజ్, థర్డ్ స్టేజ్, అలాంటి వాళ్ళకు కొంచెం రిస్కీ అని చెప్పాలి. సో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇప్పటికే మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. అదేంటి అంటే ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది మరీ ప్రమాదకరమైతే కానే కాదు. అండ్ మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, దాని సిమ్టమ్స్ని మనం కంట్రోల్ చేయాలి. జ్వరం వచ్చినప్పుడు పిల్లలకి పారాసిటమాల్ సిరప్ వేయడం, టైం టు టైం వాళ్ళని చూసుకోవడం, హై ఫీవర్ రాకుండా చూసుకోవడం, అండ్ వాళ్ళకు ఒకవేళ దగ్గు వల్ల బాగా ఆయాసం వచ్చినప్పుడు వాళ్ళకు కొంచెం నెబులైజేషన్ పెట్టించడం. అండ్ ఇవి కూడా మీరు సొంతంగానే చెప్పాను, డాక్టర్తో ఒకసారి చూయించి మీరు ఫాలో చేసి మీరు ప్రాపర్గా పిల్లల్ని కేర్ తీసుకుంటే పిల్లలకి ఎటువంటి ప్రమాదం లేదు. ఇది ఓన్లీ ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బతిన్న వాళ్ళకు మాత్రమే కొంచెం సీరియస్గా చూపిస్తుందట. ఇది ఎవరో చెప్పలేదు, ఈ విషయాలన్నీ నేను చెప్పలేదు. నేను చైనా వాళ్ళు ఏదైతే బులెటిన్ రిలీజ్ చేశారో ఆ చైనా వాళ్ళు రిలీజ్ చేసిన బులెటిన్లోనే ఉన్న విషయాలన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ చైనా హెల్త్ సెక్టార్ ఏమని ప్రకటించిందంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు, బట్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎవరికి అంటే రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళకు, ముసలి వాళ్ళకు, వీళ్ళందరికీ మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి. కేసెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ అదే టైంలో మీరు భయపడాల్సిన అవసరం కూడా లేదు. అండ్ దీనికి వ్యాక్సిన్ లేదు, మెడిసిన్స్ కూడా లేవు. మనం లక్షణాలని కంట్రోల్ చేస్తే చాలు, ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది త్వరగా తగ్గిపోతుంది. సో మీరు ఎటువంటి భయాందోళనకు, ప్యానిక్కి గురి కాకండి అని చెప్పేసి కూడా క్లియర్గా చైనా హెల్త్ సెక్టార్ అనేది ప్రకటించింది. సో ఫ్రెండ్స్, నేను ఇప్పటివరకు చెప్పింది మీకు అర్థమై ఉంటుంది. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. న్యూస్ ఛానల్స్లో విపరీతమైన భయాందోళనకు గురి చేసే న్యూస్ లాగా క్రియేట్ చేసి వాళ్ళు హంగామా చేస్తున్నారు. అది కేవలం టీఆర్పీ రేటింగ్స్ కోసం. వాళ్ళకు దేశంలో ఏదో ఒక సెన్సేషన్ న్యూస్ చాలు, ఇక దాని మీద 1 కాదు 2 కాదు 24 గంటలు అదే దాని మీద కవరేజ్ చేస్తూనే ఉంటారు. సో మీరు ఎటువంటి టెన్షన్ పడకండి. బట్ ప్రికాషన్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్. మాస్క్ కూడా మీరు పబ్లిక్ ప్లేస్లో వెళ్ళినప్పుడు మాస్క్ ఖచ్చితంగా వాడండి. సో ఫైనల్గా నేను చెప్పేది ఒకటే,
మీ ఇంట్లో ఎవరైనా ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికన్నా కొంచెం కిడ్నీ ప్రాబ్లమ్స్, లంగ్ ప్రాబ్లమ్స్, లేకుంటే క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నా, లేకుంటే వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా బాగా దారుణంగా ఉన్నా, అలాంటి వాళ్ళకు మాత్రం మీరు ప్రాపర్ కేర్ అండ్ చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు రిస్కీ కండిషన్స్లో ఉన్నారు. ఆ రిస్కీ కండిషన్స్ నుండి ఇంకా రిస్కీ కండిషన్స్లో పడేయడం మంచిది కాదు. సో మీరు ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోండి. ఒకవేళ మీ ఇంట్లో పిల్లలు దగ్గుతుంటే వాళ్ళకి దూరంగా ఉంచండి. సో ఈ ప్రికాషన్స్ మనం పాటిస్తే, ఈ చర్యలు మనం పాటిస్తే ఖచ్చితంగా మనం ఈ హెచ్ఎంపీవీ వైరస్ నుండి క్లియర్గా కోలుకోగలం. అండ్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా మర్చిపోకండి, మీరు డెఫినెట్గా ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు చూస్తున్న టీవీ ఛానల్స్లో న్యూస్ అంతా గందరగోళం న్యూస్ అనమాట. అది టీఆర్పీ రేటింగ్స్ కోసం మాత్రమే చేస్తూ ఉన్నారు. అది నిజాలు ఎవ్వరు ఎక్కడ చెప్పలేదు ఈ వైరస్ వస్తే ఎవరైనా చనిపోతారా అని. కానీ ఇప్పటివరకు డెత్ రికార్డ్ అవ్వలేదు, అఫీషియల్గా ఎక్కడ చెప్పలేదు కూడా. ఈ వీడియో నేను చేసేటప్పుడైతే చెక్ చేశాను, ఎక్కడ డెత్ అయితే నమోదు అవ్వలేదు. చాలా సీరియస్ కండిషన్స్లోకి తీసుకెళ్ళింది అని చెప్పేసి న్యూస్ అయితే ఉంది, కానీ డెత్ అయితే అవ్వలేదు. పిల్లల్లో కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. పిల్లలు కూడా ఒకవేళ సోకినా మనం తగిన జాగ్రత్తలు తీసుకొని ఆ సిమ్టమ్స్కి ఆ లక్షణాలకు మనం ప్రాపర్ మందులు వాడితే ఖచ్చితంగా పిల్లలు కోలుకుంటారు. సో అది ఫ్రెండ్స్ హెచ్ఎంపీవీ వైరస్ గురించి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎందుకు షేర్ చేయమని అడుగుతున్నాను అంటే చాలామందికి ఇలాంటి డౌట్స్ ఉన్నాయి. డెఫినెట్గా అందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చైనా వాళ్ళే పోస్టులు పెడుతున్నారన్నమాట. అవునా, ఎందుకు వరల్డ్ వైడ్ చైనా గురించి ఇంత పబ్లిసిటీ చేస్తున్నారు, మేమంతా బాగానే ఉన్నాంగా, బాగానే తిరుగుతున్నాంగా అని చెప్పేసి ఆ చైనా వాళ్ళు మాల్స్కి, బయటికి పిక్నిక్స్కి అలా వెళ్తూ వాళ్ళు పోస్టులు అయితే పోస్ట్ చేస్తున్నారనమాట. సో మీరే ఆలోచించండి, ఇండియాలో మాత్రమే అంత గందరగోళంగా ఉందన్నమాట. బయట అదర్ కంట్రీస్ అంటే ఇండియా కాకుండా వేరే కంట్రీ న్యూస్ ఛానల్లో మాత్రం ఇంత కవరేజ్ అయితే లేదనమాట హెచ్ఎంపీవీ వైరస్ గురించి. ఇవన్నీ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇయరే చాలా తక్కువ అంట. పోయిన ఇయరే చాలా ఎక్కువ మందికి సోకిందంట ఇలా ఈ వైరస్. మన ఇండియాలో మాత్రమే ఇంత ఎక్కువగా కవరేజ్ ఉంది. వరల్డ్ వైడ్ ఛానల్స్లో ఇంత కవరేజ్ అయితే లేదు. జస్ట్ ఒక బులెటిన్ లాగా ఒక బైట్ లాగా చెప్పేసి వదిలేస్తున్నారు దీని గురించి. సో ఫ్రెండ్స్, ఇంకా మీ భయం అయితే వదిలేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.